హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతాను, వినండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత మంచి వాగ్దానం అండి. మీ ధైర్యాన్ని వదలొద్దు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలంగా బహుమానం దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత సంతోషమైన మాట కదండి. కానీ చాలామంది పిరికిగా అయిపోతున్నారండి, బలహీనం అయిపోతున్నారు. ప్రభు ఏమంటున్నారు తెలుసా? మీరు ధైర్యాన్ని వదలొద్దు. నేను మీకు మాట ఇచ్చానని మీకు ధైర్యం ఉంది కదా, నా మాట మీరు పొందుకున్నారు కదా, నా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నారు కదా, మీరు ధైర్యంగా ఉన్నారు కదా, అలానే ఉండండి. ఎందుకు మళ్ళీ బలహీనమైపోతున్నారు? ఎందుకు నీరసమైపోతున్నారు? భయపడొద్దు, నీరసమైపోవద్దు, అవిశ్వాసంలో అంతకంటే వెళ్ళొద్దు. అర్థమైందా? ధైర్యాన్ని కాపాడుకోండి. దానికి ప్రతిఫలంగా దేవుడు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు, అంటే కార్యం చేయబోతున్నాడు. మీ ధైర్యాన్ని అలానే ఉంచండి, దేవుని మీద నమ్మకాన్ని అలానే ఉంచండి, దేవుని వాగ్దానం మీద నమ్మకాన్ని అలానే ఉంచండి, దేవుని క్రియల మీద నమ్మకాన్ని అలానే ఉంచండి. ధైర్యంగానే ఉండండి. మనుషుల మాట వినొద్దు, బంధువుల మాట వినొద్దు, స్నేహితుల మాట వినొద్దు, కొలీగ్స్ మాట వినొద్దు, ఇరుగు పొరుగు వారి మాట వినొద్దు. మీరు ఎవరి మాట విని మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ధైర్యంతో ఉండండి. మీ ధైర్యాన్ని మీరు కాపాడుకోండి. దేవుని మాట మీద మీకు ధైర్యం ఉంది, దేవుని వాగ్దానం మీద మీకు ధైర్యం ఉంది, దేవుని ప్రవచనం మీద మీకు ధైర్యం ఉంది. ఏ దుష్టుడైతే మీ ధైర్యాన్ని చెడగొడుతున్నాడో, ఏ సునాముని పగటి పూట దుష్టుడిని బంధిస్తున్నాను ఏ సున్నామములో. మీరు ధైర్యాన్ని కాపాడుకోండి. మీరు యెహోవా మీద ధైర్యం ఉంచండి. దేవుడు కార్యం చేస్తాడు, నా కుటుంబంలో అద్భుతం చేస్తాడని ధైర్యంగా ఉండండి. దేవుడు ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే దేవుని మీద ధైర్యంగా ఉన్నారో వారికి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, మీకు ప్రతిఫలముగా దేవుడు మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. అబ్బా, ఆ బహుమానాన్ని ఊహించలేమండి, ఆ బహుమానాన్ని వర్ణించలేమండి. కానీ మీరు ధైర్యాన్ని పోగొట్టుకోవద్దే, చాలా శక్తితో ఉండండి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నారు, అయ్యో నేనే ధైర్యాన్ని పోగొట్టుకున్నానని అనుకుంటున్నారు కదా, అది నువ్వే. ప్రభు నీతోనే మాట్లాడాడు. అయితే నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావని దేవుడి ఉదయం వాగ్దానంగా నీతో మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు మరలా ధైర్యం తెచ్చుకో, ధైర్యాన్ని కోల్పోవద్దు, దానికి ప్రతిఫలంగా నేను బహుమానం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ధైర్యాన్ని కాపాడుకోండి చాలు, ధైర్యంగా ఉండండి చాలు. దేవుని బహుమానాలు మనం అందరం కూడా అనుభవించుదుము గాక. ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించిన ప్రతి ఒక్కరి వాగ్దానంతో నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయం మీరు మాట్లాడారు. ఇదిగో మీరు ధైర్యమును కాపాడుకోండి, ఇదిగో దానికి ప్రతిఫలముగా నేను మీకు బహుమానం ఇస్తానని మీరు మాట్లాడారు. అయ్యా, ఎవరెవరైతే ధైర్యాన్ని కాపాడుకోలేక అయా ఆ ధైర్యాన్ని పొందుతున్నారో, పిరికితనాన్ని పొందుతున్నారో, మనుషుల ద్వారా, శత్రువుల ద్వారా, అయా కొలీగ్స్ ద్వారా, ఇరుగు పొరుగుల ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా ఎవరైతే ప్రభా నాయన ఆ ధైర్యవంతులుగా పిరికివారుగా మారిపోతున్నారో, ఈ ఉదయం ఆ దురాత్మల దయ్యములను యేసునామములో బంధిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డల ధైర్యమును కాపాడుకున్నట్టుగా సహాయం చేయండి. దానికి ప్రతిఫలముగా మీరు బహుమానములు ఇవ్వబోతున్నారు. మేము బహుమానములుగా అందుకునే స్థానంలో మేము ఉండాలి ప్రభా. కాబట్టి నీ ప్రజలు ధైర్యమును కాపాడుకోవాలి. మీ వాగ్దానం మీద ధైర్యం ఉంచాలి, మీ నోటి మాట మీద ధైర్యం ఉంచాలి, మీ మీద ధైర్యం ఉంచాలి, మీ క్రియల మీద ధైర్యం ఉంచాలి, మీ దర్శనం మీద ధైర్యం ఉంచాలి, మీ ప్రవచనాల మీద ధైర్యం ఉంచాలి ప్రభా. ధైర్యమును ఉంచి పరిశుద్ధాత్మదేవ అయా వీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళి నీ వద్ద బహుమానాలు పొందే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రోజంతా ఆశీర్వాదంగా, దీవెనకరంగా, శుభప్రదంగా చేసి మీరు ముందుకు నడిపించమని అడుగుతున్నాం. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలు దీవించండి, మంచి జ్ఞానం ఇవ్వండి, చదువులో మంచి ఉత్తీర్ణతను సాధించే కృప దయచేయి. ప్రతి రోగాన్ని మీరు స్వస్థపరచండి, ప్రతి రోగగ్రస్తులను మీరు ముట్టండి, ఆపరేషన్స్ కొట్టివేయండి, వెంటిలేటర్స్ మీద ఉన్నవారిని డిశ్చార్జ్
డిశ్చార్జ్ అవ్వాలి ప్రభా. అయ్యా నార్మల్ వాటిస్కి రావాలి నాయన. అద్భుతమైనటువంటి చావు బ్రతుకులు ఉన్న బిడ్డలను కాపాడి బలపరచమని ప్రార్థిస్తున్న నీకు స్తోత్రములు. అంతేకాదు దురాత్మల దయ్యముల ప్రభావంలో పట్టిన వారందరిని విడిపించి యేసు రక్తముతో వారిని ముద్రించండి ప్రభా. అయా నాయన పుట్టినరోజులు అలానే పెళ్లి దినములు ప్రభా జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి ప్రభా. పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. సంతోషమును ప్రభా నా తండ్రి నేను తరతరములు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరంలో ఇదే సంతోషం వారికి వ్యక్తపరచమని ప్రార్థిస్తూ అద్భుతమైన మేలు చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రియదేవ జనమా, ఈ వర్తమానం ద్వారా మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వచ్చేసింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ధైర్యమును కాపాడుకుంటాను, దేవుడు నాకు ప్రతిఫలముగా బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.